నిన్న జేఎన్టీయూహెచ్ వచ్చేసరికి ఈ వన్ టైం ఛాన్సు స్పెషల్ సప్లీ రిలీజ్ చేసింది. అయితే జనరల్గా మనం ఏమనుకున్నాం, 2 ఏళ్ళు వచ్చేసరికి R18-2022 పాస్డ్ అవుట్ వాళ్ళకు, R18-2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు ఈ స్పెషల్ సప్లీ అనేది కండక్ట్ చేసింది. మరి ఇప్పుడేంటి వన్ టైం ఛాన్సు స్పెషల్ సప్లీ అని ఇచ్చారు? సో దీని గురించి మాట్లాడతాను. R18 వాళ్ళకు ఈ స్పెషల్ సప్లీ ఉందా, ఈ వన్ టైం ఛాన్స్ ఉందా, ఇప్పుడు మాట్లాడతాను. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేశాను, సిలబస్లు కూడా షేర్ చేశానండి. వన్ టైం ఛాన్సెస్ సప్లీ అన్నీ కూడా R13 వరకు కూడా ఇంకా షేర్ చేస్తాను, దొరికినట్టు. క్వశ్చన్ పేపర్ మీరు అడిగితే దాన్ని బట్టి ఆ గ్రూప్ వరకు షేర్ చేస్తాను, అడిగిన వాళ్ళకే షేర్ చేస్తాను క్వశ్చన్ పేపర్స్ అయితే, ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సిలబస్లు కానివ్వండి, ఆ సిలబస్లు షేర్ చేశాను, ఇవి కూడా ఓకేనా. సో ఇక దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక వన్ టైం ఛాన్స్ స్పెషల్ సప్లీ సంబంధించిన నోటిఫికేషను తెలుగులోనేమో ఇందులో పెట్టడం జరిగింది, ఇంగ్లీష్లోనేమో జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో పెట్టడం జరిగింది, చూసుకోండి. అయితే ఇప్పుడు R18కి మరి స్పెషల్ సప్లీ ఉండదా? ఇప్పుడు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకి డిసెంబర్లో అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకు అంటే ఈ వన్ టైం ఛాన్సీనే వీళ్ళు స్పెషల్ సప్లీ కింద కన్సిడర్ చేశారు. జనరల్గా ఏంటంటే ఛాన్సెస్ అయిపోయిన వాళ్ళకు వచ్చేసరికి పెట్టేదే వన్ టైం ఛాన్సు స్పెషల్ సప్లీ. సో ఈ స్పెషల్ సప్లీ అని మధ్యలో లాస్ట్ ఇయర్ పేరు ఎందుకు తీసేసే వన్ టైం ఛాన్స్ అని ఇచ్చారు అంటే, ఇక్కడ వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. R18-2022-2023 వాళ్ళకు డిసెంబర్లో ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం మూలాన సో దాని పేరు మార్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు కండక్ట్ చేయట్లేదు కాబట్టి 2024 వాళ్ళకి కండక్ట్ చేయలేదు కాబట్టి 2025 వాళ్ళు కూడా కండక్ట్ చేయరు కాబట్టి ఈ వన్ టైం ఛాన్స్కి ఇంకొక పేరు స్పెషల్ సప్లీ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు R18 బ్యాచ్కి స్పెషల్ సప్లీ వన్ టైం ఛాన్స్కి ఛాన్స్ ఉందా అంటే మీకు అందుట్లో ఇవ్వలేదు. R17కి ఇచ్చారు. మరి అది R17 నాకు తెలిసి బీఫార్మసీకి ఉంది. సో బీఫార్మసీ వాళ్ళ R17కి ఈ వన్ టైం ఛాన్స్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్కి అయితే రాసుకోవడానికి ఛాన్సు ఉన్నట్టు. ఎందుకంటే బీటెక్లో కనుక R17 రెగ్యులేషన్ లేకపోతే బీఫార్మసీలోనే ఉంది కాబట్టి కాదే, ఎందుకంటే నిన్న నోటిఫికేషన్ చూడండి, అందులో ఆ రెగ్యులేషన్ కూడా ఉంది, ఓకేనా. సో అయితే మరి ఇప్పుడు R18 బ్యాచ్ వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు స్పెషల్ సప్లీ లేదు, మరి సబ్జెక్ట్ మిగిలిపోయినాయి అంటే వీళ్ళు 30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయండి. ఈ 30-23 గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక వచ్చేసరికి ఏంటంటే మరి ఛాన్సెస్ అయిపోతాయండి. ఇప్పుడు 2018 బ్యాచ్కి వచ్చేసరికి 6 ఇయర్స్ ఎప్పటికి అవుతుంది, 2024కి అయిపోయింది. 6 ఇయర్స్ మినిమం ఛాన్స్, ఇంకా ఒక ఛాన్స్ పడుతుంది నాకు తెలిసి ఈ సమ్మర్కి. దాని తర్వాత మీరు ఇక అఫిలియేటెడ్ కాలేజీల్లో కానీ అటానమస్ కాలేజీల్లో కానీ రాయటానికి ఉండదు. సో అయితే ఏం చేయాలి మరి అప్పుడంటే మళ్ళీ ఇలాంటి వన్ టైం ఛాన్స్ ఆర్ స్పెషల్ సప్లీ అంటారు చూసారా, దానికోసం వెయిట్ చేయాలి. అయితే జనరల్గా ఏంటంటే అసలు ఈ వన్ టైం ఛాన్సు స్పెషల్ సప్లీ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తారు. కానీ ఈసారి పోయినసారి జనవరిలో కండక్ట్ చేశారు కదా, ఈసారి సంవత్సరం దాటిన వెంటనే మళ్ళీ ఇప్పుడు మే జూన్లో సంవత్సరంన్నరకి కండక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పాత పాస్డ్ అవుట్ వాళ్ళు చాలామంది మిగిలిపోయారు కాబట్టి వాళ్ళందరినీ ఉంచకుండా బయటికి పంపించేద్దాం అని చెప్పేసి వీళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇంకా చాలామంది అడుగుతున్నారు, సర్టిఫికేట్ హాఫ్ క్రెడిట్స్కి ఇస్తారట కదా, సగం ఫెయిల్ ఇన్ సబ్జెక్ట్స్ కూడా ఇస్తారంట కదా, మొన్న అంటున్నారు కదా, ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకటి గమనించాలి. ఏది కూడా నోటిఫికేషన్ సర్క్యులర్ అఫీషియల్గా రాకుండా జీవోలు పాస్ అవ్వకుండా మీరు నమ్మటానికి లేదు. అయితే ఇప్పుడు ఇది పెట్టారంటే దానికి అర్థం ఏంటంటే రకరకాల అర్థాలు అవచ్చు. కొంతమంది అంటున్నారు, సార్ ఇప్పుడు ఈ పాత రెగ్యులేషన్ వాళ్ళకి పెడుతున్నారు కదా, అంటే వీళ్ళని పంపించేసి మిగతా వచ్చే వాళ్ళకి హాఫ్ క్రెడిట్ సిస్టమ్ పెడతారేమో అండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అది ఏదైనా కానివ్వండి, మీరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవ్వనంత వరకు మీరు నమ్మొద్దు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, సార్ హాఫ్ క్రెడిట్ సిస్టమ్ 7 సబ్జెక్టులు పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారండి, ఇంప్లిమెంట్ చేస్తారంట కదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నేను అన్నాను, ముందు ఇప్పుడు మీరు సబ్జెక్టులు రాసుకోండి, గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. జరగబోయే దాని గురించి అంటే ఇది ప్రపోజల్ మాత్రమే. సో ఇంతకుముందు నేను చెప్పాను బ్లూమ్ టాక్సానమీ, లేకపోతే ఇంకా చాలా చాలా అనుకున్నారు ఆన్లైన్ ఎగ్జామ్, మరి ఏం జరగలేదు కదా, ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అవలంబించడం కష్టంగా ఉంది. సో అందుకని చెప్పేసి దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ వీళ్ళందరూ చేసుకొని వీలుగా ఉంటే, అనుకూలంగా ఉంటే అప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అంతేగాని ఎలా పడితే అలా చేస్తే చాలా
ఈ తేడాలు వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి దాని మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు. చదువుకునే వాళ్ళు ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేసినా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి పెడతారేమో, మనకేం తెలుసు, మనకు తెలియదు కదా. సో వాళ్ళు అనుకునేది ఏంటని చెప్పేసి అఫీషియల్గా వచ్చే వరకు కూడా ఎవరో కూడా ఇది కావద్దు. మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి. ఎగ్జామ్స్ మాత్రం పక్కా రాసుకోండి. ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోండి. సో ఇక ఈ 1 టైం ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడం మంచిది. మీకైతే R18 బ్యాచ్కి అయితే లేదండి, R22కి ఇక సరే. ఓకేనా. సో అయితే మరి ఇంకా చాలామంది అడిగేది R18 వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఉంటాయి. ఆల్రెడీ ఆ వీడియో అయితే పెట్టానండి. ఇంకా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఇది కూడా అంటున్నారు. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే బీఫార్మసీ R17కి వీళ్ళు 1 టైం ఛాన్స్ పిలవలేదు. అయితే R16లో కూడా లాస్ట్ ఇయర్ మొత్తం వల్ల పోయిన సంవత్సరం ఏం చేశాడు, పలానా ఇయర్ ఆఫ్ జాయినింగ్స్ R16లో అని కొన్ని బ్యాచెస్ వరకు పిలిచి మిగతా వాళ్ళని ఆపటం జరిగింది. ఇప్పుడు పూర్తిగా R16 కూడా తీసేస్తున్నాడు కాబట్టి R16 కూడా పూర్తిగా దాంట్లో ఇంక్లూడ్ చేశాడు. యాజ్ పర్ ది అకాడమిక్ రెగ్యులేషన్స్ అన్నారు, గుర్తుందా. సో 6 to 8 ఇయర్స్లో కానీ కంప్లీట్ చేయకపోతే బీటెక్ డిగ్రీ కానీ పీజీ బీఫార్మసీ కానీ ఏదైనా కానీ క్యాన్సిల్ అయిపోతుంది రెగ్యులర్ వాళ్ళకు, లేటర్ ఎంట్రీ వాళ్ళకు. సో ఇలా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ 1 టైం ఛాన్స్ ఇచ్చినప్పుడు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే 10+2 ఇయర్స్ ఛాన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకేనా. సో అదే పద్ధతిలో కూడా ఈసారి కూడా ఉండొచ్చు. మరి మీకు కన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి అంటే, ఇంకా మీకు డౌట్గా ఉంటే మీరు మీ కాలేజీకి వెళ్ళేస్తే లేకపోతే మీ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి, సార్ మరి ఇలా 1 టైం ఛాన్స్ స్పెషల్ సప్లై పడింది, మేము ఎలిజిబులా కాదా అంటే చెప్తారండి. R16 అన్ని బ్యాచ్లకు ఉందండి, చూడండి మీరు. అందులో R16 కోర్స్ వర్క్ అయిపోయిన వాళ్ళు అన్నారు కదా, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు R16 మొత్తం వస్తారు. సో మీరు ఇక మీ కాలేజీ వాళ్ళు ఎవరు కూడా మీరు ఎలిజిబుల్ కాదని చెప్పడానికి లేదు R16 వరకు కూడా. ఓకేనా. సో మొత్తానికైతే ఈ 1 టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అయితే పేరు మార్చడం అయితే జరిగింది. 1 టైం ఛాన్స్ ఆర్ స్పెషల్ సప్లీ అని చెప్పేసి పాత పేరునే మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీనికాడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్పెషల్ సప్లీ మేము ఎలిజిబుల్ కాదా, స్పెషల్ సప్లీ మేము ఎలిజిబుల్ కాదా అంటే, R18 వాళ్ళు కండక్ట్ చేసిన స్పెషల్ సప్లీ అది ఏంటంటే రికమెండేషన్, అంటే ప్రొటెస్ట్లు చేయటం వల్ల అప్పుడు కొన్ని కారణాల వల్ల, ప్రొటెస్ట్ అని కాదు కానీ పాస్డ్ అవుట్స్ తక్కువ ఉండటం వల్ల మరి యూనివర్సిటీ కూడా చూపించుకోవాలి కాబట్టి కండక్ట్ చేయటం, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కండక్ట్ చేయడం జరిగింది ఆ 2 బ్యాచ్లకి. ఇక తర్వాత పాస్డ్ అవుట్లు కరెక్ట్గా ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఎట్లా కాలేజీలో రాసుకుంటారని చెప్పేసి పెట్టడం జరిగింది. మరి పేరు ఏం పెట్టాలని చెప్పేసి స్పెషల్ సప్లీ అని పెట్టారు. అది స్పెషల్ సప్లీ అని పెట్టారు, మళ్ళీ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. 1 టైం ఛాన్స్ అని జనవరిలో దానికి పెట్టారు. ఇప్పుడు 2 కలిపేశారు, పాత పేరే వచ్చేసింది. ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. R18 వాళ్ళకి ఈ 1 టైం ఛాన్స్ లేదు, చూసుకోండి, నోటిఫికేషన్ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది కదా క్లియర్గా. అందులో చదివాను మొత్తం నేను. మీకు ఇంకా తెలుగు అర్థం కావట్లేదంటే ఇంగ్లీష్లో JNT యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, అది టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది, చూసుకోండి. ఓవరాల్గా అయితే ఇదండి, R18 బ్యాచ్కి ఉంటుందా లేదా అని అంటే మాత్రం మీరు చేయాల్సిన పనులు ఏంటి ఇవన్నీ కూడా. ఓకే. ఈ వీడియోని ఖచ్చితంగా అయితే అందరికి షేర్ చేయండి దయచేసి.